నాకైతే నేను అనుకున్నది ఏంటంటే మణికంఠ గారు అనుకున్నా, 99% మణికంఠ గారు అనుకున్నా. కానీ ఆయన సింపతి చూపించాడు కదా, ఆ సింపతి వల్ల ఆయన కొంచెం ఎఫెక్ట్ అయ్యి మీకు అది మైనస్ అయిపోయింది అనిపించింది. అంతేనా? మణికంఠ గారు గురించి మీరు ఏం చెప్తారు? చెప్పడానికి వెళ్ళలేదు, సైకలాజికల్ గేమ్. అంతేనా? అంటే కరెక్ట్ అంటారా ఆయన చెప్పేది అంతా ఓన్లీ సెంటిమెంట్ మీద నడిపిస్తున్నాడు అంటారా? ఏమో మరి మీరే చూస్తారు, నేను చెప్పడం. మీకు వస్తాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చేసాక నాగార్జున గారి మూవీలో ఏమైనా ఆఫర్ వస్తే ఏ క్యారెక్టర్ చేస్తావు? చేస్తావు, రావచ్చు, హీరోయిన్ గా చేస్తావు. ఊరుకో, ఆయన పక్కన నాకు ఎక్కడెత్తారు హీరోయిన్? శకుంతలక్క క్యారెక్టర్, లేకపోతే ఆవిడ ఉన్నారు కదా కాఫీ, ఎందుకు అనసూయ గారు చేస్తున్నారు, తగ్గించుకున్నారా? మేము ఫీల్ అవుతున్నాం. ఏం కాదు, విజయవాడ అంతా మారమవుతుంది. నేనేంటో నాకు తెలుసులే. ఇప్పుడు వాచ్ ట్రోల్ చేసినట్టు నన్ను ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా? నాగార్జున గారు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకెవరు నీకు విషయం చెప్పిన, అనసూయ గారు చేయలేదా? అనసూయ గారు మీరే ఒకేలాగా ఉన్నారు, ఆవిడ కన్నా మీరే ఇంకా బాగున్నారు. ఇంకా అంతకన్నా చాలు చాలు చెప్పింది చాలు. నిజం చెప్తే ఎవరు నమ్మాలి? బిగ్ బాస్ మీరు ఉన్నప్పుడు మీకు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి తెలుసా? మీకు బయటకు వచ్చాక తెలిసింది కదా. నాకు తెలిసి మీకు ఆ విజయవాడలో మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కి ఆ ఫ్లడ్స్ రావడం వల్ల కరెంట్ లేవు, ఓటింగ్ వేయటానికి, అలాగే మీ గేమ్ చూడడానికి టైం లేదు అని విన్నాం. దాని వల్ల మీకు కొంచెం మైనస్ జరిగిందని అనుకోవచ్చు. మైనస్ జరిగింది. నాకేం బాధ అంటే షో కన్నా ఎక్కువ మా విజయవాడకి ఇలా జరిగిందని నాకు చాలా బాధ వేసింది. మై టీమ్ సపోర్ట్ టు డూ వాట్ ఎవర్ వి క్యాన్. టీమ్ బేబక్క, అదే టీమ్ బేబక్క. నాకేమనిపించింది, ఆర్మీ అంత లేదు. నాకేమనిపించింది అంటే అది కూడా మైనస్ అయింది. వంట ఉండి మంచి పంచింది, అందరికి కడుపు నింపింది అని ఒక పక్క ఆనందం, వాళ్ళే ముంచారని ఒక పక్క బాధ. ఆల్రెడీ విజయవాడ ఇప్పుడు ఇవన్నీ చూసే కదా మీ మీడియా ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి ఎంత బజ్, ఎంత హడావుడి, ఇన్ని ఇంటర్వ్యూలు, ఎంత హడావుడి ఎప్పుడైనా చేశారా? మరి సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసా. అది మీకు బెజవాడ బేబక్క అంటే ఇష్టం ఉంది, నేను వెళ్ళానని ఒక అభిమానం. మా అక్క వెళ్ళింది, మా అక్కకి రైట్ ఆపర్చునిటీ రాలేదు, పర్ఫార్మ్ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అనే బాధ, ఇవన్నీ ఎక్కువ. ఇంటర్వ్యూ నాగార్జున గారు ప్లీజ్ మా అక్కకి మళ్ళా నిజంగా మీరు వస్తే మళ్ళా రాగా ఉంటది నాకైతే అనిపించింది. ఈసారి వేరుగా ఉంటుంది తమ్మి, ఇచ్చి పడేస్తా, ఉన్నదానికి లేని దానికి కూడా అడుగుతా. ఒకవేళ వాళ్ళ నేను వంట చేస్తున్నప్పుడు వచ్చారు, ఎందుకు చూస్తున్నారు, నాకు అట్లా చూడడం నచ్చట్లేదు, నా ముఖం ఇంకా నా కుక్కర్ ఇంకా చూడొద్దు అని చెప్పి బిగ్ బాస్ లో మీరు ఉన్నప్పుడు అసలు మీ క్యారెక్టర్ ఎక్కడ బయట పెట్టలేక, ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉంటే వాటికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, ఇలా ఉండాలని తెలియక అలా ఉన్నాను. అదే కదా మైనస్ అయిపోయింది. అది మీరు ఇంకొక మైనస్ కూడా ఉంది. ఇప్పుడు చాలా మైనస్ మీరు చేసిన దానికి కాదు, మీకు చేసినవే మైనస్ ఉన్నాయి. ఇప్పుడు నిఖిల్ గారు కానీ నయనక్ గారు కానీ 2 క్లాన్స్ ఏర్పడిన తర్వాత మిగతా ముగ్గురిని, శేఖర్ భాష గారిని, మిమ్మల్ని, ఎవరు యష్మి గౌడ, మీరు, నబీల్ కదా, నబీల్ ఉన్నప్పుడు మీకే ఎక్కువ తీసుకోవడానికి, క్లాన్లో తీసుకోవడానికి అవకాశం ఉంది, లీడర్షిప్ ఉంది, మళ్ళా వంట దగ్గర అన్ని ఉన్నా. వాళ్ళు అక్కడే కావాలని ఒక ప్లాన్ వేసి యస్మిని తీసుకోవడం వల్ల ఇప్పుడు యస్మి వాళ్ళని ముంచేస్తుంది. మీకు ఇప్పుడు చూసాక ఏమనిపించింది? మంచి పని, అంతే కదా, టిక్ ఫర్ డాట్. ఎవరికైనా కర్మ కమ్స్ బ్యాక్. ఇప్పుడు నువ్వు నాకు మంచిగా లెమ్క థమ్స్అప్లు తెచ్చావు, నీకు బాగుంటది. నేను ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్ కింద అక్కడ గొడ్డేసి ఉన్నాయి కదా, మీరు చూడలేదా? పాతకారులు అనుకున్నారు గొడ్డలేసి ఉంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక రోల్స్ రాయిస్. మై హోమ్ బజార్ కొంచెం మాట్లాడక, రోల్స్ రాయిస్ తీసుకున్నావు ఎందుకంటే సరిపోద్ది నీకు. మై హోమ్ బజార్ అయితే బాగుంటదని. భూజాలు కూజాలు మనకెందుకు చెప్పు, కారు ఇస్తానా పట్టుకెళ్ళండి.